నెక్స్ట్ మళ్ళీ మన కయ్యాన్ పడాలా గెలడం కానీ అని నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే కామన్ అంటున్నారు కానీ కామన్ కాదు. ఇప్పుడు ఈజ్ నౌ సెలబ్రిటీ. కయ్యాన్ అన్నది, కయ్యాన్ పడాలా అన్నది చాలా సెలబ్రిటీ. ఇప్పుడు మాతో ఈక్వల్, మా అందరితో ఈక్వల్ కయ్యాన్. ఇట్స్ నాట్ ఏ కామన్ పర్సన్. చాలా హ్యాపీగా ఉందన్న. ఎక్స్పెక్ట్ చేశారన్న విన్నర్ అవుతారని 100% అనుకున్నానన్న కయ్యాన్ అవుతాడు. అంటే కయ్యాను తనుజ ఇద్దరిలో ఎవరొకరు అని అనుకున్నాము, కానీ నిజంగా మన ఆడియన్స్ గెలిపించారు కయ్యాన్ పడాలని అన్నప్పుడు. అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది ప్రోగ్రాము. ఇంకా కయ్యాన్ అంటే యాక్చువల్లీ డిజైర్ అంటే నేనా నేను చెప్తాను. నేను ఇప్పుడు నిజంగా ప్రపంచం ఏం చెప్తే అదే ప్రపంచనం. అది మన చేతిలో లేదన్న యాక్చువల్లీ. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ కాబట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మనం ఉంచాలన్నా చేయాలన్నా ఏదైనా ఓటింగ్ వైజ్ చేస్తున్నారు కాబట్టి 100% డిసైడ్ కాబట్టి కళ్యాణ్కి సపోర్ట్ అన్న. అవునండి అన్న, చెప్తున్నాం కదన్నా. మనకి యాక్చువల్లీ 13th వీక్ 12th వీక్ వరకు అంతా బాగుండేదన్న. నేను 14th వీక్ వచ్చాను బ్యాక్కి. అప్పుడు చూసుకుంటే ఇమ్ము టాప్లో ఉన్నాడు యాక్చువల్లీ. అంటే ఆ రేటింగ్స్ వల్ల కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. మీకు తెలుసు కదన్న, ఆ గ్రాఫ్ కొంచెం మారుతుంది. రోజుకి గంటకి మారిపోతుంది ఆ గ్రాఫ్ అన్నది. అది మన చేతిలో లేదు, ఆడియన్స్ చేతిలోనే. ఎవరు కావాలనుకున్నారో వాళ్ళు గెలిపించుకున్నారన్న. మా కప్పు ఆర్మీకి వచ్చింది కానీ కళ్యాణ్ గారు కాదని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అన్యాయం అని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? అదేంట అలాగే లేదు కదా. ఇప్పుడు కప్పు తీసుకున్నది ఆర్మీ తీసుకోలేదు, కళ్యాణ్ కదా తీసుకున్నాడు. కానీ ఓట్లు అనేవి ఆర్మీకే పడ్డాయి, కళ్యాణ్ గారు ఆర్మీ కాదు అంటున్నారు. అలాగే ఉందమ్మా. ఇప్పుడు అలాగే ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు అలాగనుకుంటే ఇప్పుడు నేను సినిమాలు చేశాను, మరి నన్ను ఇప్పుడు నేను ఈ బిగ్ బాస్ని చూసి వేసారా, అయితే నా పాత సినిమాలు చూసి వేసారా? అమ్మా అంతే. డెఫినెట్లీ అక్కడ కూడా కళ్యాణ్ కూడా టాస్క్లు కానీ ఇవి కానీ బాగా ఎఫర్ట్ పెట్టాడు, సపోర్ట్ చేశాడు కదమ్మా అందరికీ. ఆర్మీకి వచ్చిన మనకు వచ్చినట్లే కదమ్మా. ఏదో సింపతి అని ఎందుకు అనుకుంటారమ్మా? అలాగేం లేదు కదా సింపతి. ఇప్పుడు ఏదైనా మందే కదా, మొత్తం మన దేశం కదా. మనకి ఇప్పుడు ఆర్మీకి వచ్చినా కళ్యాణ్కి వచ్చినా ఏది వచ్చినా మనకే కదా వచ్చినట్లు. కష్టపడి స్టార్టింగ్ నుంచి ఆడారు, మరి 4th ప్లేస్ లో పంపించేస్తారు. అది మీకు ఫెయిర్ అనిపించిందా? మా ఫెయిర్ అనిపించింది. అదే చెప్తున్నా, అప్పుడే చెప్పాను నేను. అది మనకి ఓన్లీ ఆడియన్స్ బట్టి ఉంటుంది. అది ఆ ఓటింగ్ ఆ గ్రాఫ్ అన్నది గంటకి రోజుకి మారిపోతుంది. అది మన చేతిలో లేదు. అది ఇప్పుడు అదే నా చేతిలో ఉందంటే నేనే మార్చేయగలను, కానీ మన చేతిలో లేదు కదా మాది.